మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున తెనాలి బయలుదేరుతున్నారటండి. అక్కడ ఓ ముగ్గురు కుర్రోళ్ళని పరామర్శించడానికి. అది ఆల్రెడీ మనం అందరం చూసాం. ముగ్గురు కుర్రోళ్ళు అక్కడ ఇద్దరు సిఐ గారులు రోడ్డు మీద పెట్టి కాలు మీద కాలు వేసి కర్రిచ్చుకుని అరికాలు కోటింగ్ ఇచ్చేస్తున్నారు. ఇస్తూ ఉంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేచి ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తారట. దాని గురించి విన్న తర్వాత నాకు అనిపించింది, అసలు ఎవడిస్తాడు ఇతనికి ఇలాంటి సలహాలు ఎవడని ఇస్తాడా, లేదా ఈయన తీసుకున్న ఓన్ నిర్ణయాలా ఇవి? ఇప్పుడు ముగ్గురు కుర్రోళ్ళు కొట్టారండి. ఇప్పుడు చాలామంది ఎవరు హర్ష్ కుమార్ ఒకరు ఇంకొకరు దళితుల మీద దాడులు జరిగిపోతున్నాయి, దళిత కుర్రోళ్ళను కొట్టారు, దళిత కుర్రోడు తిరుపతిలో జేమ్స్ని కొట్టారు, ఇక్కడ దళిత కుర్రోళ్ళని పోలీసులు కొట్టారు అన్నారు. అలానే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను నేను, కులం పేరుతో జరిగిన దాడి, కులం పేరుతో జరిగిన వివక్షకి ఇలాంటి వాటికి లింక్ పెట్టకండిరా. ఎందుకంటే రేపు పొద్దున్న నిజంగా వివక్ష, నిజంగా అన్టచబిలిటీ, నిజంగా కులం పేరుతో దాడి జరిగినా ఎవడు మన అంక పట్టించుకోడు, ఎవడు మన వైపు చూసి జాలిపడ్డు. ప్రతి అడ్డమైన దాన్ని తీసుకెళ్ళి కులానికి ఆపాదిస్తే అలా సిగ్గు ఎక్కువ ఉందా? ఈ జేమ్స్ విషయం కానీ లేదా ఇప్పుడు తెనాలి విషయం కానీ కులానికి ఆపాదించే పనికి మళ్ళీ ఎదవలకి మీకు అసలు సిగ్గు ఎక్కువ ఉందా అని అడుగుతున్నాను నేను. దీన్ని దళితుల మీద దాడిగా చిత్రీకరించే పనికిమాలిన ఎదవలు ఎవడైతే ఉన్నాడో మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను. అక్కడ తిరుపతిలో జేమ్స్ని కొట్టారు, ఏదో రౌడీ షీటర్లు వాళ్ళ సొంత గొడవలు ఉన్నాయి, కొట్టడం తప్పే, ఖండిస్తున్నాను నేను. కానీ ఒక జేమ్స్నే కొట్టలేదు, అక్కడ ఇంకో రెడ్డి కుర్రాడు ఉన్నాడట, ఆ రెడ్డిని కూడా కొట్టారు. మరి కులం పేరుతో దాడి జరిగితే కేవలం దళితుల మీద జరగాలి కదా, మరి ఇంకో రెడ్డిని ఎందుకు కొట్టారు? మరి రెడ్డిని ఏ కారణంగా కొట్టారు? కుల వివక్ష. అది దోల గొడవలు ఏమి ఉంటాయి, కుర్రోళ్ళకి కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు ఎవడైతే కొట్టాడో, చట్టాన్ని ఎవడైతే చేతిలో తీసుకున్నాడో అని తీసుకెళ్ళి బొక్కలేస్తుంది గవర్నమెంట్. అంతేగాని ఎవడో ఎక్కడో కొట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి కులానికి ఆపాదించి ఈ కులం మీద ఇప్పుడు గవర్నమెంట్ దాడి చేస్తుందని ఇలాంటి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చే పనికి మళ్ళీ పొగడిగాళ్ళకి చెప్తున్నాను నేను. కులాన్ని ఎందుకు గవర్నమెంట్కి యాంటీ చేస్తారు? దళితులందరూ ఇలాగే ఉంటారని చెప్పి దళితులందరినీ కూడా సమాజాన్ని దూరం చేస్తారు అదవల్లారా. ఇప్పుడు ఈ తెనాలి ఘటన, తెనాలిలో ముగ్గురు కుర్రోళ్ళు ఉన్నారు, ముగ్గురు కుర్రోళ్ళని పోలీసులు కొట్టారు. కొడితే దాన్ని కులానికి ఆపాదిస్తున్నారు. మరి అక్కడ ఓ ముస్లిం కుర్రోడు ఉన్నాడు, ఆ ముస్లిం కుర్రోడితో పాటు ఇప్పుడు ఈ కుర్రోళ్ళు ఏమన్నా వాళ్ళు ఏదైనా కాలేజీలో చదువుకుంటూ ఉంటే ఏరా మా పక్కన కూర్చున్నవేని కొట్టలేదు, లేదా వాళ్ళు వీధుల్లోంచి వెళ్తుంటే ఏరా మా అగ్రవర్ణాల వీధుల్లోంచి వెళ్తున్నవేటని కొట్టలేదు. ఏదో కానిస్టేబుల్ మీద తిరగబడ్డారన్నారు పోలీసు వాళ్ళు. అక్కడ వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి పబ్లిక్గా కొట్టడం అనేది 100% తప్పని నేను నిన్నే ఖండించాను. కానీ దాన్ని తీసుకొచ్చి కులానికి ఆపాదిస్తారట్రా. ఇప్పుడు ఆ కుర్రోళ్ళు ఎవరో ముగ్గురు ఎవరు వాళ్ళు? ముగ్గురు ఎవరు? ఎంఎస్ రాజు గారు ఈ రోజున వీటిలో అక్రమ మద్యం టీడీపీ ఆఫీసులో మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సార్, వినండి. ఇతని మీద మొత్తం 9 కేసులు ఉన్నాయి. వీటిలో అక్రమ మద్యం, దొంగతనం, కిడ్నాప్, ఫోర్జరీ, దాడులు, హత్యాయత్నం కేసులు. దోమ రాకేష్ యువతి వేధింపులు, కిడ్నాప్, దొంగతనం, దాడులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. కరీముల్ అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయట, రౌడీ షీట్లు ఉన్నాయట. ఆ కుర్రోళ్ళు కొంచెం అల్లరిచల్లరుగా తిరుగుతున్నట్టున్నారు. ఆ కానిస్టేబుల్తో ఏదో గొడవ అయిందంట. గొడవలో వీళ్ళు తప్పు ఉందా లేదా అని పక్కన పెడదాం. గొడవ జరిగింది, పోలీసులకి వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ వచ్చింది, వీళ్ళు కంటిన్యూగా నేరాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పబ్లిక్గా శిక్షిస్తే మరొకటి ఎవడు ఎలా చేయకూడదని వాళ్ళు భావించి ఉండొచ్చు. కానీ అది తప్పు. నువ్వు శిక్షించాలంటే అసలు కొట్టే హక్కు పోలీసులకి ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్లో కొట్టే హక్కు ఇవ్వలేదంటే రోడ్డు మీద ఎందుకు కొట్టారు? మరి ఎందుకు కొట్టారో ఆ ఎస్ఐలకి సిఐలకి వాళ్ళకే తెలియాలి. అది తప్పే అక్కడ దాకా. కానీ దాన్ని తీసుకొచ్చి కులానికి ఆపాదించి ఆ కులం మీద దాడి జరిగేస్తుంది, ఆ కులం మీద దాడి చేయించేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని అలా వాగుతున్నారేట్రా బాబు, నాకు అర్థం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, ఏంటండి మీరు వెళ్ళి పరామర్శించి ఏం చేస్తారు? ఇప్పుడు ఒకవేళ నిజంగా పబ్లిక్గా కొట్టడం అనేది ఒకటే తప్పు అయితే దానికి తగ్గట్టు చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోవచ్చు. అంతే తప్ప దాన్ని కులాలకి మతాలకు ఆపాదించేసి దాన్ని రాజకీయం చేద్దాం, గవర్నమెంట్కి యాంటీ చేద్దాం ఎలా కుదురుతుంది? గతంలో మీరు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఎన్నో క్రియేట్ చేయబోయారు, బొక్క బోర్లో పడ్డారు. అయినా ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఇక ఎవడు చెప్తాడండి? ఈ విషయాలకి కులానికి సంబంధం లేదండి. అది కులం మీద జరిగే దాడి కాదు. కులం మీద జరిగే దాడి ఏంటంటే ఇది మీరు చూడండి ఒకసారి ఈ పోస్టర్ని. వీధి సుబ్రహ్మణ్యం అమాయకుడు, ఆడి మీద ఏ కేసులు లేవు, ఆడు రౌడీ షీటర్ కాదు, ఆడు ఎవరిని వేధించలేదు, దొంగసార కేసులు లేవు అతని మీద.
అమాయకుడు, డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని చంపేసి డెడ్ బాడీ తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ. అతని మీద ఏ చర్యలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం అతని సస్పెన్షన్ అన్నాడు, కానీ పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద వేసుకున్నాడు చెయ్యి. సస్పెండ్ చేయలేదు, ఏదైతే ఎమ్మెల్సీ పదం ఉందో దాన్ని బర్తరఫ్ చేయలేదు, ఏమీ చేయలేదు. కనీసం ఈ అమాయకుడైన సుబ్రహ్మణ్యాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ గర్భిణీ స్త్రీ అయిన వాళ్ళ భార్యని పరామర్శించడానికి వచ్చారా జగన్ గారు? మీరు వాళ్ళని పరామర్శించారా మీరు? మరి ఇప్పుడు కొత్తగా వచ్చేసింది ప్రేమ అండి. ఆయన ఒకటే కాదు, ఇంకో డాక్టర్ సుధాకర్ గారు అమాయకుడు, అతని మీద కేసులు లేవు, అతను నేరస్తుడు కాదు, అతను రౌడీ షీటర్ కాదు, అతను తీసుకెళ్ళి ఈడ్ చేర్చి కొట్టి చంపారు మీ పార్టీ వాళ్ళు. మీరు ఎందుకు పరామర్శించలేదండి వేళ? ఇప్పుడు ఈ రోజున ఏదో కుర్రోళ్ళు, ఒకవేళ అల్లరి చిల్లరగా తిరిగారు 3 కుర్రోళ్ళు, గంజాయి మత్తులు తిరిగే కుర్రోళ్ళు, లేకపోతే ఇంకోటి ఏదో గొడవల మీద తిరుగుతున్న కుర్రోళ్ళు. ఒకప్పుడు నేను అలా తిరుగుతుండే, నేనేం గొప్ప చెప్పుకోవట్లే. ఆ వయసులో అలా తిరిగేటప్పుడు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాలి. పబ్లిక్గా కొట్టడం అనేది తప్పే, అయినా కూడా పోలీసులే వాళ్ళని దారిలో పెట్టాలి. దారిలో పెట్టే ప్రయత్నంలో కొంచెం అత్యుత్సాహం చూపించారు పోలీసు. అక్కడ నేరస్తులు నేరాలు చేస్తున్నారు, కంటిన్యూగా నేరాలు చేస్తున్నారు. 9 కేసులు 8 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెడతారు. అసలు కంటిన్యూగా నేరాలు చేసే వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం పాటు జైల్లో పెట్టేస్తారు. లోపల స్టేషన్లో ఇంకా గట్టి కొట్టే కేసులు కూడా ఉంటాయి. దానికి జగన్ గారు వెళ్ళటం, దాన్ని రాజకీయం చేయటం, దాన్ని కులాల వైపు తిప్పేయటం ఏంటండి? దరిద్రం ఏంటండి? మరి వీళ్ళందరూ ఎందుకు పరామర్శించలేదు మీరు? జనపల్లి శ్రీను ఆడ అసలు కోడికత్తో పొడిచింది మిమ్మల్ని చంపడానికి కాదని మీకు తెలుసు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ముసలోళ్ళు, రేపు మాప పోయేలాగా ఉన్నారని తెలుసు. సంపాదించే కొడుకాడు ఒక్కడేని తెలుసు. 5 సంవత్సరాల పాటు నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దళితుల మీద ప్రేమ ఉందా? మీరు వేళ వెళ్ళి ఆ 3 కుర్రాళ్ళని మీరు పరామర్శించేస్తారా? ఏమండి, వీళ్ళందరూ అప్పుడు చచ్చిపోయిన వాళ్ళండి. ఈ చావులన్నింటికి కారణం డైరెక్ట్ వైసీపీ నాయకులే. ప్రసాద్ని ఇదే పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేయించింది వైసీపీ ఎమ్మెల్యే. డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసింది వైసీపీ ఎమ్మెల్సీ. వివేకానంద రెడ్డి గారిని చంపేసింది వైసీపీ ఎంపీ. ఏమంటే ఇప్పుడు మీరు ఏవో చూపిస్తున్నారు తూతు మంత్రం గొడవలో. తెనాల్లో కుర్రోళ్ళు కొట్టిన కేసులో ఎవరైనా టీడీపీ నాయకుడు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా? కనీసం కార్పొరేటర్ని చూపించండి, ఓ వార్డు మెంబర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆధారం చూపించండి. అరే తెలుగుదేశం పార్టీ నిజంగా దాడి చేస్తుందని నమ్ముతాం. ఆ జేమ్స్ విషయంలో ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఉన్నారా? ఇప్పుడు దాకా జరిగిన మీరు ఏదైతే భూతద్దాల్లో పెట్టి చూపించాలనుకుంటున్నారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ పగడాలను పరామర్శించడానికి వెళ్దాం అనుకున్నారు అప్పట్లో. కానీ అది యాక్సిడెంట్ అని తెలుసు కదా ఆయనకి. అబ్బాయి యాక్సిడెంట్ కేసుని మనం హత్యని తిప్పితే మనం బ్యాడ్ అయిపోతారో బాబు అని వెళ్ళలేదు. మల్లం కూడా వెళ్దాం అనుకున్నారు ఆయన. కానీ మల్లంలో వాళ్ళిద్దరూ ఆ ఎస్సీలు అక్కడ ఉన్న ఓసీలు కాంప్రమైజ్ అయిపోయారు. వెంటనే కాంప్రమైజ్ అంటే గంటలో కాంప్రమైజ్ అయిపోయారు. వాళ్ళు గంటే అయ్యింది, ఆ గంటలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. అబ్బాయి మనం వెళ్తే మన స్థాయికి దాన్ని రెచ్చగొట్టడానికి మనకి వర్కౌట్ అవ్వదు. ఇలా చాలా విషయాలు ఆయన రాలేదు. అప్పుడన్నా అర్థం చేసుకోవాలి, అవన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేయబడుతున్నాయి. ఇప్పుడు ఈవేళ ఈ 3 కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళి ఏం చేద్దామనండి? వెళ్ళి వీళ్ళందరూ మీ హయాంలో, మీ గవర్నమెంట్ హయాంలో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు చంపేస్తే అప్పుడు మాట్లాడండి మీరు. ఇప్పుడు వెళ్ళి పరామర్శించేస్తే మీకు దళితుల మీద ప్రేమ ఉందనుకుంటారా? వీళ్ళందరూ ఇన్నోసెంట్లు అండి. అక్కడ కుర్రోళ్ళు చిన్న చిత్తగా నేరాలు చేస్తూ కేసులు ఇరుక్కున్నారు కాబట్టి పోలీసులు భయం చెప్పారు. పబ్లిక్గా కొట్టడం తప్పు. మళ్ళీ రాయేష్ మహాసేన పబ్లిక్గా కొట్టడానికి సపోర్ట్ చేస్తున్నాడు. అది అసలు కులం మీద జరిగిన దాడే కాదు. కులం మీద జరిగిన దాడి అంటే చంపేసి శవాన్ని తీసుకుని ఇంటి దగ్గర వారేసి మీ దిక్కుంతో చెప్పుకోండి, అది కులం మీద జరిగిన దాడి. కులం పేరుతో జరిగే దాడి అలా ఉంటుంది. లేదా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి రక్షణ ఇవ్వాల్సిన పోలీసులతో గుండు కొట్టించేసి శుభ్రంగా చెత్త కొట్టించేయడం, అది కులం మీద జరిగిన దాడి. మాస్క్ అడిగితే నువ్వు డైరెక్ట్గా సీఎంనే మాస్క్ అడుగుతావా? నువ్వు ఒక దళితుడివి, నువ్వు సీఎంనే ప్రశ్నిస్తావరా అని చెప్పి చేతులు వెనక్కి కిరచగట్టి నడి రోడ్డు మీద షట్ లేకుండా పడుకోబెట్టి ఈడ్చీడ్చి కొట్టారు ఒక డాక్టర్ని. అది కులం పేరుతో జరిగే దాడి. అంతేగాని అలర్జల్లర్గా తిరుగుతున్న కుర్రోళ్ళని పోలీసులకి వాళ్ళకి మధ్యలో జరిగిన సంఘటన అది. దానికి కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. ఎంతకాలం ఇలాంటి రెచ్చగొడతారండి మీరు? కానీ సిగ్గు అనిపించట్లేదండి బాబు మీకు.